రైట్. ఇక వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు సరే చూద్దాం. ఈనాడు చూసుకుంటే కనుక ప్రధానంగా యుద్ధానికి ముగింపు పలకండి అంటూ ప్రధాని మోదీ చేసిన ఒక సూచనకు సంబంధించి వార్త మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక అలాగే పదవులు కసరత్తు కొలిక్కి అన్నటువంటి ఒక వార్త కూడా కనిపిస్తుంది. 2-3 రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయకుల్లో ఒకరికి ఛాన్సు. పీసీసీ అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, భట్టి ఉత్తరం సమాలోచనలను కూడా ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త కూడా ఉంది. నిన్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు కూడా పుష్పగుచ్చం అందిస్తున్నారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. దానికి సంబంధించి టీ ఫైబర్కు 1779 కోట్లు వడ్డీలను రుణం ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వార్త కూడా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి, కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులను కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే అచ్చంగా జిరాఫీలాగా అంటూ ఒక వార్త కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అకస్మాత్తుగా చూస్తే జిరాఫీలా కనిపించే ఒక చెట్టు దానికి సంబంధించినటువంటి వార్త కూడా వేస్తున్నారు. నిల్వ చేసిన వారి పంట పండుతోంది అంటూ కూడా వార్త కూడా కనిపిస్తుంది. డిసెంబర్ డిమాండ్ పెరగడంతో అధిక ధరలు, వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసుకుంటే పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక్కడ 12 నుంచి 15 రూపాయలకు కొని అక్కడ 23 రూపాయలకు విక్రయం. నిత్యం 1000 క్వింటాలు తరలిస్తున్నటువంటి దళారులు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేక దుకాణాలు. గతంలో కూడా ఇలాంటి వార్త మనం చాలా చూసాం. బియ్యం తరలింపు అక్రమాలు జరిగాయని వార్త కూడా మరొకసారి తెరపైకి వచ్చింది. నదిలోకి దూసుకెళ్లేటువంటి బస్సు, నేపాల్ 27 మంది భారతీయుల దుర్మరణం. చాలా దుర్ఘటనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అదొక వార్త కనిపిస్తుంది. అలాగే 2 రోజుల నుంచి చాలా హల్చల్ చేస్తున్నటువంటి వార్త. అక్రమ నిర్మాణాలు కూడుతాయని హైడ్రాపై బురద జల్లుతున్నారంటూ కూడా పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కౌంటర్ ఇచ్చినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ఇక కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి సవాల్ ఇస్తూనే ఇక్కడ పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయనట్టు కూడా సవాలు ప్రతి సవాల్ జరుగుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక దాని పక్కన అనుసంధానంగా పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చారో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలంటూ కూడా ఈనాడుకు సంబంధించి మనకు వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఇంటింటికి ఇంటర్నెట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. 300 రూపాయలకే. సో నిన్న కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత నిర్ణయం, దానికి అనుగుణంగా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. స్నేహితుడిలా తోడ్పడతా అంటూ కూడా జెలెన్స్కీకి ప్రధాని మోదీ చాలా భరోసానిచ్చారు. ఇలాంటి రష్యా పర్యటన, ఉక్రెయిన్ మళ్ళీ పర్యటన చేయడం ఒక భారత్కే సాధ్యం, మోదీకే సాధ్యమో అలాంటి వార్త అని చెప్పుకోవచ్చు. అది గర్భస్రావాల గుట్టురట్టు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే స్పీడ్ 19 అనే వార్త కనిపిస్తుంది. స్మార్ట్, అలాగే ప్రియాడిక్ట్, అఫీషియల్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అనే వార్త కూడా కనిపిస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అనే వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే సుండిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కాళేశ్వరం సిఈ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే డిజైన్లు, ఎన్టీఐ నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీక్రెట్ ఫైల్స్ వినియోగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అబ్దుల్ ఫజల్ కాళేశ్వరం కమిషన్ విచారించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అఫిడవిట్ల ఆధారంగా నిన్న విచారణ చేపట్టింది. అది కనిపిస్తుంది. హైడ్రా ఆల్రెడీ అని మనకు వార్త కూడా కనిపిస్తుంది. వరుసగా హైడ్రాకి సంబంధించి వార్త మనం చూసుకుంటూనే ఉన్నాం. టేపు తెచ్చుకొని కొలుచుకోనంటూ కూడా పొంగులేటికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అకౌంట్ ఇచ్చారు. ఆ వార్త కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. సాక్షిలో ఆ ఇద్దరిలో ఎవరు అంటే టీపీసీసీ పదవికి సంబంధించి ఎవరికి అంటే మహేష్ కుమార్ గౌడ, లేకపోతే ఇటువైపు అంటే మహేష్ కుమార్ గౌడ, మధుయాష్కి గౌడ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉందన్నటువంటి వార్త కుర్చీ పీయటానికి క్వశ్చన్ మార్క్తో చేశారు. బట్ ఒక మిగతా పేపర్లో మాత్రం కొన్ని పేర్లు తెరపైకి వచ్చినటువంటి, అది కూడా మనం మాట్లాడదాం. హింసల కొలంలో 5 ఏళ్ళు అంటూ వార్త కూడా కనిపిస్తుంది. అలాగే నా మోదీ పర్యటనకు సంబంధించి మరొక వార్త ఉంది. కొత్త టేపుతో నా ఇంటికి రండి కొలుచుకున్నాను కూడా పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా చూసి చేతకాని సన్నా సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అదొక వార్త కనిపిస్తుంది. వచ్చేదెవరు వెళ్ళేదెవరు, గోవా, ముంబై, బెంగళూరు ప్రయాణికులపై కన్ను అనే వార్త కూడా కనిపిస్తుంది. 40%, వీటిలో 63 వరకు మద్యమే కారణం. ఇక పెళ్ళైన 5 ఏళ్లలోపు కలహాలతో ఎక్కువగా విడిపోవడానికి ప్రధానంగా 40% మద్యం చిచ్చే కారణం అంటూ ఒక వార్త కూడా ప్రచురించారు. ఇది అలాగే నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త, యుద్ధం వద్దు కూర్చొని మాట్లాడుకున్నట్టు కూడా మోదీ ఇచ్చినటువంటి సూచనకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే బీసీకే పీసీసీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం అంటూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మనం కొన్ని పేపర్లో వేసినట్టుగా మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుంది. వాళ్ళిద్దరిలోనే ఒకరు డిసైడ్ చేస్తారంటూ కూడా ఇక్కడ కూడా వార్త అలాగే కనిపిస్తుంది. అండ్ T5 వరకు 1779 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటూ కూడా కేంద్ర మంత్రిని కలిసిన నేపథ్యంలో వెంతకు సంబంధించి ఆ వార్త కూడా కనిపిస్తుంది. ఇక చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టింది బీఆర్ఎస్ నేతలే. నాకు రేవంత్ రెడ్డి డ్రోన్ తిప్పితే కేసు పెట్టి ఇప్పుడు
ఫ్రంట్ ఫామ్ హౌస్ అంటావా అంటూ కూడా చురకలంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వార్త కనిపిస్తుంది. మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇచ్చిన భూములెన్ని, వాటిని వాడినవెన్ని అంటూ కూడా ప్రధానంగా ఒక వార్త మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోర్న్ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడండి, అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టాలి ప్రభుత్వానికి కోరినటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఇక ఫోన్ సైట్స్ను సర్కారే కట్టడి చేయాలి, స్మార్ట్ ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి నిందితుడికి సంబంధించినటువంటి వచ్చే నివేదిక ఆధారంగా వారు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్ ప్రధానంగా దమ్ముంటే నిరూపించినట్టు పీసీసీకి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైడ్రా అవుతుంది, కార్యక్రమం కొనసాగుతుంది. దమ్ముంటే నిరూపించినట్టు కూడా కేటీఆర్కు పొంగులేటి ఛాలెంజ్ ఇచ్చారు. వరలక్ష్మి పూజలో స్నేహ అంటూ మరొక వార్త కనిపిస్తుంది. సీఎంతో కంది శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే ఎయిమ్స్కు కవిత అనేక వార్త కూడా కనిపిస్తుంది. అస్వస్థకు గురైన తర్వాత సంతోష్ వల్ల అధికారం పోయిందనే మరొక వార్త కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ బై ఏకాభిప్రాయం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం, చాలా కీలకమైనటువంటి వార్త. దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తూ రాహుల్ ఖర్గేతో మీటింగ్, సీఎం రేవంత్తో పాటు భట్టి ఉత్తమ్ నలుగురిలో ఒకరికి ఫైనల్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా ఒక వార్త దానికి సంబంధించి మొత్తం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. అసలు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ముందుగా ఎస్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే చాలా విచిత్రంగా సాగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా టీపీసీసీ పదవి చాలా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం అంటే రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడం అనేది మొత్తం మారిపోయింది. ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయన ఎదగటం ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోయినటువంటి ఇప్పుడు అలాంటి పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు ఆయన తర్వాత అనేది చాలా కీలకం. సో దానికి సంబంధించి ఇటువైపు బీసీలకు ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తే మిగతా పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఇక్కడ నిన్న జరిగినటువంటి ఢిల్లీ పర్యటనలో దానికి ఫైనల్ అయిపోయింది, త్వరలోనే ప్రకటించబోతున్నారు అధికారికంగా అనే వార్త వస్తుంది. సో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? మనకున్న సమాచారము, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తా ఉంటే ఇప్పుడు పిసిసి పదవి బీసీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అయితే పార్టీ అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో, ప్రభుత్వము పార్టీతో కలిసి ఉండాలి, పార్టీ ప్రభుత్వంతో కలిసి ఉండాలి. అంటే సీఎం పిసిసి అధ్యక్షుడు ఇద్దరు జోడగలాగా పనిచేస్తేనే తప్ప కొంత పార్టీ మరింత పటిష్టం అవుతా ఉన్నది, ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిని బేరీజు వేసుకుని అధిష్టానము అధ్యక్ష పదవిని ఎవరికి ఎట్టబెట్టాలి అన్న ఆలోచన, ఇందులో భాగంగానే గత కొంతకాలంగా దాదాపుగా రేవంత్ రెడ్డి పదవి కాలం మూసి 2 నెలలు కావాల్సిందే కదా. 2 నెలలు అయినప్పటికీ ఇంకా ఆపడం ఎందుకంటే అధ్యక్ష పదవిని తీసుకున్నప్పుడు ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొకరు అసంతృప్తి, అసమ్మతి అంటూ ఉండకుండా చేయాలి అనేది ఒకటైతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరించి సహాయం చేసే విధంగా ఉండాలి అనేది రెండు. ఈ రెండింటిని బేరీజు వేసుకొని అధ్యక్ష పదవి ఎవరికి అప్పగించాలి అన్న విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు ఏకాభిప్రాయం కోసం పార్టీ రాష్ట్ర సీనియర్ నేతలను ఎప్పటికప్పుడు ఢిల్లీ పిలిపించుకుంటున్నారు అధిష్టానం. ఇక్కడికి కూడా వస్తా ఉన్నారు అధిష్టానం చూస్తారు, అక్కడికి ఢిల్లీ కూడా పిలిపించుకుంటున్నారు, వాళ్ళతో అభిప్రాయం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి అంటే ఎవరికి ఇస్తే ప్లస్, ఎవరికి ఇస్తే మైనస్, దాంట్లో ఉన్నటువంటి ప్లస్ ఏంది మైనస్ ఏంది, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తీసుకుంటా ఉన్నారు, ఉమ్మడిగా తీసుకుంటున్నారు. నిన్న కూడా భేటీ అని జరిగినప్పుడు అందరినీ కూర్చున్నబెట్టి మాట్లాడినటువంటి ఆ తర్వాత ఇండివిజువల్ కూడా అభిప్రాయాలు సేకరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నలుగురు పోటీ పడతా ఉన్నారు. అంటే పోటీ అంటే మీన్స్ మాకు ఇస్తే బాగుంటుందని చెప్పడం. పోటీ అంటే ఏదో మమ్మల్ని ఎన్నుకోవాల్సిన సమస్య లేదు అనే విధంగా ఎవరు అల్టిమేటం ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరు అట్లా ఆ రకంగా ఎవరు వెళ్ళట్లేదు. మాకు ఇస్తే బాగుంటుంది, నేను పూర్తి స్థాయిలో పార్టీకి న్యాయం చేస్తాను, ఇంతకాలం పార్టీకి కట్టుబడి ఉన్నాను అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒకరు ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్, రెండో వారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొన్నే వచ్చిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వారు, తర్వాత మధు యాష్కి, ఆయన చాలా సీనియర్ నాయకుడు, గతంలో ఎంపీగా కూడా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
మరి ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్. ఈ నలుగురు అంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు, మొత్తంగా నలుగురు అధ్యక్ష పదవి కోసం కొంత ఆశిస్తా ఉన్నారు. అధ్యక్ష పదవిని ఇస్తే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఈ నలుగురి అభిప్రాయాలను తీసుకున్నటువంటి పార్టీ నలుగురి మీద రాష్ట్ర నాయకులు, మిగతా నాయకులటువంటి అభిప్రాయాలను తీసుకుంటా ఉన్నారు. నలుగురు కోరుతా ఉన్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఉన్నటువంటి ప్లస్ ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి మైనస్ ఏంటి అనే విషయాలు. దాదాపుగా నిన్న సాయంత్రం వరకు కొలిక్కి వచ్చింది అన్న సమాచారం వస్తా ఉన్నది. నేడే రేపు పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించేందుకు అవకాశం ఉందని సమాచారం ఉంది. ఒకటి కృష్ణమూర్తి గారు ఒకటి గతంలో మాట్లాడుకుంటే టీపీసీసీ పదవి ఇంత ఎక్కడ కూడా హైడ్రామా లేదు. గతంలో అంటే రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు సందర్భంలో కూడా కొంతమంది నేతలు అలగడం ఇవన్నీ ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి చాలా కీలకం, అంటే పూర్తి అధికారం, అంటే దానికి స్వేచ్ఛని ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికే ఇచ్చారు, అధిష్టానమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఆయన సూచన మేరకే ఇప్పుడు పదవి కేటాయించబోతున్నారు టీపీసీసీ అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే నిన్నటి వరకు ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన హయాంలో పార్టీ రాష్ట్రంలో బలపడింది. ఆయన హయాంలో పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అభిప్రాయానికి 99% ఓటేస్తుంది, అంగీకరిస్తుంది అధిష్టానం. ఎందుకంటే ఆయన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేశారు. ఎక్కడో ఉన్న పార్టీ అసలు ఉందా లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి నుంచి ఈరోజు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా లేదు తెలంగాణలో అనే విధంగా ఆ స్థాయి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అభిప్రాయానికి 99 కాదు 100% అధిష్టానం ఏకీభవిస్తుంది, ఆయన అభిప్రాయం విలువయిస్తుంది. ఆయన సూచనలను పూర్తి స్థాయిలో తీవ్రంగా కూడా పరిశీలిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ పార్టీ బలోపేతం కావాలి, ప్రభుత్వానికి పార్టీ అన్ని రకాలుగా అండదండగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి విమర్శలను ఎప్పటికీ పార్టీ పరంగా తిప్పికొట్టి సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా ఆ రకంగా ఉండాలి. అంటే పార్టీ ఆ కోణంలో ఉంటే తప్ప ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు బలంగా వెళ్ళేందుకు అవకాశం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా ఉండేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని మాత్రమే ఇక్కడ అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా నియమించేందుకు వీలవుతుంది. కాబట్టి ఆ కోణంలోనే పిసిసి ఏఐసిసి కొంత ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏఐసిసి నాయకత్వం కూడా గతంలో అభిప్రాయ సేకరణ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పనిచేశారు, ఎవరి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా పార్టీ ఉత్తేజంగా పనిచేసింది, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఎవరి ప్రోత్సాహం ఎక్కువగా ఉన్నది, ఎవరు పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా పనిచేశారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. గతంలో దీపాదాస్ మున్షి కానీ మిగతా వాళ్ళు వచ్చి చేశారు. నిన్న కూడా సల్మాన్ ఖుర్షీద్ గారు వచ్చారు, వచ్చి కొంత పార్టీ నుంచి కొంత అభిప్రాయాలు సేకరించారు. పార్టీ నాయకుల నుంచి కొంచెం సేకరిస్తే పార్టీ సీనియర్తో మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా అధిష్టానం వెళ్ళిన తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక, మిగతా కొంతమంది వీళ్ళు కొంత చర్చించి చివరికి మరోసారి రేవంత్ రెడ్డి, నిన్న కూడా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు, వీళ్ళతో కూడా చర్చించారు. చర్చించి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత మొత్తంగా అంటే ఎవరైతే బాగుంటుంది, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయంగా చేయాలి, రాజకీయ కోణంలోనే వినియోగించుకోవాలి. ప్రజలకు మంచి చేసినా దాన్ని రాజకీయంగా వాడుకోవాలి, చెడు చేశారని చెప్పేసి వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీని ధీటుగా ఢీకొట్టేందుకు ఎవరు సమర్థులు అన్న కోణంలోనే
ఆలోచన చేసి రైట్ రైట్ కొంత అంటే ఇష్టాలు ఇదే ఆ నేపథ్యంలో కోణంలో టీపీసీసీతో పాటు చాలా కీలకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాబినెట్ విస్తరణ కానీ లేకపోతే నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే చేరికలు ఇవన్నీ అంశాలు కూడా దాదాపుగా 2 గంటల పాటు మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ మోదీ అంటే మోదీని కలవటం అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో విమర్శించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ గెలిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అక్కడికి వెళుతుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి మనం ఒక రేఖ గీసి చూడొచ్చేమంట అట్లాగనమాట. వెళ్ళిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రులు కలవటం, రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించి వినతులు ఇవ్వటం, ఈ ప్రాసెస్ ఎలా చూడొచ్చు అంటే నిన్న ప్రధానంగా కేంద్ర మంత్రికి సంబంధించి జ్యోతిరాదిత్యాన్ని కలిసి కొన్ని వినపాలు చేశారు ఫైబర్కి సంబంధించి కానీ లేకపోతే అలాగే క్రీడా శాఖ మంత్రి ఆయన కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనసుకు మాండవీయత కూడా. అంటే ఎలా చూడొచ్చు అంటారు అంటే నిన్న ఫైబర్కి సంబంధించినటువంటి నిధులు అడగటం కానీ లేకపోతే కేంద్ర మంత్రులు కలవటం? మనది ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఖచ్చితంగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేస్తే తప్ప అభివృద్ధి అనేది జరగదు. మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ఎప్పుడు కయ్యం పెట్టుకుందాము, ఏ అంశం మీద కయ్యం పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉంది. కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం అయినా సరే మేము చెప్పినట్టుగానే వినాలి, మాదే మాట. మేము కేంద్రాన్ని ఎన్ని రకాలుగా చూపించినా కానీ వారు ఏం మాట్లాడదు. రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే మేము పట్టించుకోము, మాకేం కావాలని మేము దిగం. కానీ మేము డిమాండ్ చేసే వెంటనే కేంద్రం ఇచ్చారు. దానికి డిపిఆర్ ఇవ్వము, దానికి కావాల్సిన లెక్కలు పత్రాలు ఏమి చూపించము. మేము అడిగినాం వాళ్ళు ఇచ్చారు అంతే అనే విధంగా గత ప్రభుత్వం అంటే నియంతృత్వ పాలనతో నియంత ధోరణితో వెళ్ళడం ద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. నియంత ధోరణి అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు, పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు, రాజకీయాలు వేరు, కానీ ప్రభుత్వాలు మేము ఖచ్చితంగా కేంద్రంతో సఖ్యతగా ఉంటాము. కృష్ణమూర్తి గారు అంటే ఆ ధోరణి ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చిన పెద్దన్నగా ఆ సభ మీద చెప్పినటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ర్యాపో మెయింటైన్ చేస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళటం అనేది ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా పాత్ర తీసుకుని ఆయన పోషిస్తున్నారు. ఇక్కడ ఫైబర్ నెట్కు సంబంధించి అంటే ఫైబర్ నెట్ అంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయం. దీనికి సంబంధించి పంచాయతీలు అన్నింటిలో కూడా కనెక్టివిటీ చేయడానికి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి 1779 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలని కోరటం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే ఫైబర్ నెట్ అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందంటారు? పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవం వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక ఫైబర్ నెట్ విస్తరించాలి, రాష్ట్రంలో అందరికీ నెట్ అందుబాటులో అంటే ప్రపంచాన్ని గుప్పిట్లో ఉంచాలి అందరికీ అనే సంకల్పంతో దాదాపు 4 ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా చెప్పింది అనేక సందర్భాల్లో. గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారు చెప్పారు, ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ఊరికి ఇంటర్నెట్ వచ్చేసింది, 3 రోజుల్లో వస్తుంది, 4 రోజుల్లో వస్తుంది, 5 రోజుల్లో వస్తుంది, ఫ్రీ ఇంటర్నెట్ అది. కానీ ఇక్కడ కూడా రాదు, ఆ పనులు జరగలేదు. హైదరాబాద్ లో కూడా మొత్తం అయిపోయింది. హైదరాబాద్ మొత్తం ఎక్కడ పోయినా సరే మీరు ఫ్రీ ఇంటర్నెట్ చూసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అది జరగలేదు. కారణం ఏంటంటే నిధులు లేక. ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ పైసలు లేవు. పైసలు అడుగుదామంటే కేంద్రం చూడడం వాళ్ళకి నామోజు. మేము అడగడమైంది కేంద్రం నుంచి, మేము ధనిక రాష్ట్రం, మేమెట్ అడుగుతాం అని వాళ్ళకు ఒక నామోజు. అంటే అహంకారం, వాళ్ళకి అహం అనేది వాళ్ళకి అడ్డం వచ్చింది, వాళ్ళు అడగలేకపోయారు. కాబట్టి అంటే గతంలో చేసిన ప్రణాళికలు అక్కడ అరగెక్కినాయి. వాటిని ఆ పైలకు దుమ్ము దులిపినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని సాకారం చేయాలి. ఫైబర్ నెట్ రావడం ద్వారా ఈ ప్రైవేటు ఆపరేటర్స్ వీటికి సంబంధించిన విషయంలో కూడా దోపిడీ కూడా తగ్గే అవకాశం. తర్వాత నాణ్యమైనటువంటి నెట్ అందే అవకాశం ఉంది. అంటే దీంట్లో ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు, అంటే G2C గవర్నమెంట్ టు ప్రధానంగా ఎవరైతే ఉన్నారో సిటిజన్కి సంబంధించి అది ఒక కనెక్టివిటీ చేయడం, 300 రూపాయలకే ఇవ్వటం, ఎడ్యుకేషన్ కూడా దానికి ప్రారంభించబోతున్నాం అనేది ఒక మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చా మనం? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మీరు అన్నట్టు ముందుగానే భవిష్యత్తును ఊహించి ముందే ఒక ప్రణాళిక తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పునాది వేయటం అనేది రేవంత్ రెడ్డి ఒక దాన్ని ఇన్సెంటివ్గా తీసుకొని ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు మనం.
తెలంగాణ ఐటీ రంగంలో విస్తరిస్తుంది సార్. ఎస్ ఐటీ కంపెనీలు ఇక్కడ శరవేగంగా విస్తరిస్తున్నాయి, శరవేగంగా పెట్టుబడి పెట్టేది ముందుకొస్తున్నాయి. ఈ సమయంలో ఫైబర్ నెట్ విస్తరించడం ద్వారా ప్రజలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా మనకి ఏ సేవలు కావాలన్నా, అంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలు ఏంటిది, మిగతా సంస్థలకు అందే సేవలు ఏంటిది, వాటి యొక్క అందులో ఉన్నటువంటి పౌరులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ క్షణాల్లో తీసుకుని వీలవుతుంది ఫైబర్ నెట్ రావడం ద్వారా. అంటే ప్రైవేటు సంస్థల పెత్తందారితనం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు జియో అనేది మొత్తంగా విస్తరించి మొత్తం తన సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి వాళ్ళకు, అంటే ప్రైవేట్ సంస్థ జియో అనేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ ఫైబర్ నెట్ విస్తరణ జరిగితే కొంత సమాజంలో మేలు జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు జియో వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు ఇచ్చిందే కేబుల్, ఆ రకంగా వెళ్తా ఉంది నెట్ అనే విధంగా వెళ్తా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు ఇచ్చిందే నెట్, ఆ రకంగా వెళ్తాం. అలా కాకుండా కొంత సిస్టమేటిక్ గా ఉంటుంది. ఇంకోటి సరసమైన ధరలు, సరళమైన ధర దొరికినప్పుడు ఎవరైనా సరే తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అన్నప్పుడు దాని వైపు వెళ్లే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పరంగా, అంటే లాభాపేక్ష లేకుండా చేసేటువంటి ప్రభుత్వం ఎప్పుడు లాభాపేక్ష లేకుండా చేస్తుంది పౌరులకు సేవలు అందించి. అదేవిధంగా మీకు బిల్లు పేమెంట్ చేయాలన్నా, మిగతా ఏవైనా పేమెంట్ చేయాలి అనేది కూడా ఈ పోర్టల్ ద్వారా, అంటే గవర్నమెంట్ కొన్ని కేటాయిస్తుంది, ఆ పోర్టల్స్ ద్వారా చెల్లిస్తే మనకు కొంత తొందరగా వెసులుబాటు జరుగుతూ ఉంది, టైం కూడా మిగిలిపోతుంది. ఇది ఆధునిక ప్రపంచంలో వేగవంతమైనటువంటి మనిషి టైం లేకుండా బిజీ ఉంటున్నటువంటి సమయంలో మనం పోతూ నెట్ బిల్లు కట్టేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్లు సామాన్యులకి, ప్రధానంగా సామాన్యులకు కానీ లేకపోతే మధ్యతరగతి వారికి కానీ ఇంట్లోనే సౌకర్యం, అంటే బయటికి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి మనం ప్రతి నెల రీఛార్జ్లు చేసుకోకుండా, అంటే ప్రత్యేకంగా అది ఒక సౌలభ్యం. చూద్దాం భవిష్యత్తులో మీరు అన్నట్లు అలాంటి ఒక మంచి ప్రయోజనం చేకూరే ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు దానికి తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టింది, ఏముంటుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా వెంటనే అరచేతితో చూసుకోవచ్చు. అంటే అప్డేట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం ప్రధానంగా చూస్తూనే ఉన్నారు. హైడ్రా ఎప్పుడైతే దాదాపుగా 10-15 రోజుల నుంచి మొదలుపెట్టింది, వరుసగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బఫర్ జోన్లు లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించి అక్రమంగా నిర్మాణాలు కట్టిన ప్రతి చోట కూడా హైడ్రా ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సామాన్యుల నుంచి కానీ లేకపోతే కోర్టుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఫామ్ హౌస్, మనకి కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పుకున్నటువంటి ఫామ్ హౌస్ సంబంధించి మొదలైంది జన్వాడకి సంబంధించి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? పొంగులేటి అంత క్లియర్ కట్గా చెప్తుంటే, ఒక్క ఇటుక కూడా ఆ జోన్లోకి వెళ్తే మీరు కట్ చేయండి అని అంత క్లియర్ కట్గా చెప్తుంటే, కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకుంటే కనుక మనం ఏం చూడండి, గతంలో చాలా సందర్భాలు విన్నాం, అనుమతులు ఇచ్చింది వారే, కట్టింది వారే, దాని మీద డ్రోన్ ఎగరేస్తే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇవన్నీ ప్రయత్నం, ఎదుటి వాళ్ళ మీద బురదలు బట్టగా మీదేయడం, ఇది బీఆర్ఎస్ నాయకులకు పరిపాటిగా మారింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా రాక్షస రాజ్యాన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసే తప్పిదాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. మొన్నటి వరకు ఏం చెప్పారు, జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశారు, చట్టవిరుద్ధం, నా అనుమతి లేకుండా ఎందుకు ఎగరేస్తారు, ఎట్లా ఎగరేస్తారు, కాబట్టి ఆయన కేసు పెడదామని కేసు పెట్టి జైలు పంపించారు. అప్పుడేమో కేటీఆర్ అయింది. ఇప్పుడు బఫర్ జోన్ లో ఉంది, కూల్చమని హైదరాబాద్ ముందుకు మొదలుపెట్టిందే అసలు ఆయన పిటిషన్ వేయలేదు, కేటీఆర్ పిటిషన్ వేయలేదు. కానీ మధ్యలోకి ఆ సీన్లోకి ఎంటర్ అవడంతోనే అది నాది అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లు అనేది మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు పేద ప్రజలకు ముందు నాయకులకు కూర్చోండి, తర్వాత పేదవాళ్ళకు కూర్చోండి, పదే పేదల రాగం అందుకుంటున్నారు కేటీఆర్. ఓకే, మరి ఎంతకన్నా ముందు చాలా మంది కూర్చుంది కదా. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టింది. ఓవైసీ లాంటి నేతలు సొంత పార్టీకి చెందినటువంటి ఇటువైపు దానం నాగేంద్రకి సంబంధించి కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఎందుకు వ్యాఖ్యలు అంటారు? అంటే కూర్చున్నప్పుడు స్పందించినటువంటి కేటీఆర్ కేవలం జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకోగానే పేదలు గుర్తుకొచ్చారు. అంటే జన్వాడ ఫామ్ హౌస్ అనగానే పేదలు గుర్తుకొచ్చిరా? అంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాం, మళ్ళీ ఇబ్బందులు పడతామని. నిజంగా హైడ్రా తప్పు చేసి ఉంటే మొదటి రోజే
కూల్చివేతలు ప్రారంభించిన మొదటి రోజే కేటీఆర్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎస్, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పేదవాళ్లకు న్యాయం చేసే విధంగా చూడండి, ఈ కూల్చివేత తప్పు అని అప్పుడే ఆయన గలమెత్తాల్సిన అవసరం. కూల్చివేత మొదలైన నాలుగో రోజుకు 5వ రోజుకు జన్వాడ ఫామ్ హౌస్ కాడికి రాగానే అప్పుడు పేదవాళ్ళు గుర్తుకొచ్చింది. అప్పటిదాకా పేదవాళ్ళు గుర్తుకు రాలే ఆయన. అంటే తన వరకు వస్తే ఒక నొప్పి, మంది వరకు వస్తే ఇంకొక నొప్పి, ఇది పద్ధతి. నిన్న కూడా డీజీపీని కలిశారు, సరే కలిసి మాట్లాడారు, ఓకే. ఏం చెప్పారు? మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయి, వాళ్ళవి కూడా ఎంక్వైరీ చేయండి అని. ఎస్, వీళ్ళు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, కేవీపీ రామచంద్రరావు గాని, పట్నం మహేందర్ రెడ్డి గాని, ఇంకోరు చెప్పారు, చాలా మంది పేర్లు చెప్పారు. వీళ్ళందరూ ఎప్పుడు కట్టారు అవన్నీ ఫామ్ హౌస్? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కదా కట్టినాయి. మరి అప్పుడెందుకు వాళ్ళ మీద అప్పుడు ఎవరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, పురపాలక శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్. మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిజంగా వాళ్ళ బఫర్ జోన్ లో ఉన్నాయి, వాళ్ళ ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నాయి, వాళ్ళ అక్రమ నిర్మాణాలు అని తెలిసినప్పుడు మరి ఎందుకు చర్యలు తీసుకోలే? చట్టబద్ధంగా లేవు అన్నప్పుడు తీసుకోవచ్చు కదా, అప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైతే జన్వాడ ఫామ్ హౌస్ వచ్చాయో అప్పుడు వీళ్ళందరూ కట్టారని గుర్తుకొస్తా ఉన్నారు. అంటే జన్వాడ ఫామ్ హౌస్ మాత్రమే ఉండాలి, మిగతా ఉండకూడదా? మిగతా ఎవరైనా పూజ చేస్తారు, ఓకే, కానీ జన్వాడ ఫామ్ హౌస్ మాత్రం అట్లా ఉండాలా? అంటే జన్వాడ ఫామ్ హౌస్ నుంచే మొదలైంది. జన్వాడ ఫామ్ హౌస్ అనే తెర మీదకి రాకపోతే కేటీఆర్ స్పందించేవారు కాదు ఖచ్చితంగా. జన్వాడ నేను ఏమంటున్నా అదే కదా, అంతకన్నా ముందు 4-5 రోజుల నుంచి కూల్చుకున్నారు రైతులు. మరి కూల్చిన మాట్లాడలే. ఎప్పుడైతే జన్వాడ ఫామ్ హౌస్ కాడికి కూల్చివేత సంబంధించిన క్రేన్లు బుల్డోజర్ వెళ్ళాయో అప్పుడైనా గుర్తుకొచ్చింది, ఓహో పేదలు, నేను పేదోళ్ళని, పేదల పక్షాన మాట్లాడి, నాకు పేదల పట్ల మాట్లాడి నేను మర్చిపోయినా, ఎంతకాలం పేదలను మర్చిపోయినా, ఇప్పుడు పేదలను గుర్తు చేసుకుంటా, పేద ప్రజల పక్షాన ఉంటా అని గుర్తుకొచ్చినాడు. అప్పటిదాకా గుర్తుకు రాలి. నిజంగా అక్రమాలు అయితే మరి వాళ్ళ వీళ్ళ మీద ఎందుకు? ఇప్పుడు ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదు అంటే కేవీపీ గారిది, లేదు అంటే పట్నం మహేందర్ రెడ్డి గారిది, ఇంకెవరు చెప్తా ఉన్నారు, చాలా మంది నాయకుల పేరు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళందరూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఈయన యువరాజుగా రాష్ట్రాన్ని పరిపాలించిన సమయం నుంచి జరిగినాయి కదా. అనుమతులు కూడా ఒక రకంగా ఇచ్చింది వాళ్ళే కదా, అనుమతులు ఇచ్చింది కూడా వాళ్ళే. అప్పుడు చేయలేని పని ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే అడ్డుపడటం, మళ్ళీ విమర్శలు చేయటం, అంటే ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం, దీన్ని ఒక డివైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేస్తే తెలంగాణ మహిళలు, కేటీఆర్ ఫామ్ హౌస్ కూలిస్తే పేద ప్రజల కూల్చివేతలు వాళ్ళకి అప్పుడే గుర్తుకొస్తాయి, అప్పుడే గుర్తుకు రావు. తెలంగాణ మహిళలు మద్యం వ్యాపారం చేయమని కవితలు చెప్పిరా సార్? అప్పుడు ఏం మాట్లాడు మీరు కదా సార్? బహిరంగ మీడియా ముఖంగానే చెప్పినటువంటి పరిస్థితి. అదే తెలంగాణ మహిళలను కిడ్నాపర్ ఇస్తున్నారు, తెలంగాణ మహిళ పరువులు ఇస్తున్నారు అరెస్ట్ చేసి. మరి మద్యం వ్యాపారం అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసిన మహిళ తెలంగాణ మహిళ గుర్తుకు రాలేదు, తెలంగాణ మహిళ పరువు కోసం గుర్తుకు రాలేదు, గుర్తుకు రావాలి కదా, అప్పుడు గుర్తుకు రాదు. వాళ్ళ వరకు వస్తే పేదవాళ్ళు, మహిళలు. కానీ ఇక్కడ ఖచ్చితంగా కూల్చివేత జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత అనేది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ త్వరలో చేయబోతుందండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, ఎక్కడ కూడా తగ్గట్లేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నారు. సో అది కానీ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి కొంచెం దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాపాలనకు మరింత చేరువబోతుంది అనుకోవచ్చు మనం. కూల్చివేతే బీఆర్ఎస్ కు ఏం సార్ ఎఫెక్ట్? ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నా సార్, అయిపోయింది కదా. మన పార్లమెంట్ ఎలక్షన్ తోటి ఆ పార్టీ చరిత్ర ముగుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది అయిపోయింది. మరొకసారి అంటే గతంలో చేసిన మీరు నేను తీర్పు కాదు, మీరు నేను మాట్లాడుకునే మాట కూడా కావు, ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. 7 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ చేశారు, మిగతా స్థానాల్లో దాన్ని ఆ పార్టీని 3వ స్థానానికి ఉంచారు. 10 స్థానాల్లో వాళ్ళకు 3వ స్థానం ఇచ్చి 7 స్థానాలు డిపాజిట్ రాలేదు 17 ఇట్లలో. అంటే నా పార్టీ అర్థమైపోయింది, కేటీఆర్ ఫామ్ హౌస్ కు రాజకీయాలకు సంబంధం ఏంటి సార్? అక్రమ నిర్మాణాలు కట్టి మేము రాజకీయాలు చేసుకుంటాం, రాజకీయం దాన్ని వాడుకుంటామంటే ఎవరు సహిస్తారు సార్? హైడ్రా తన పరిధిలో తను ఏం చేయాలి,
తనకు కొన్ని అధికారాలు ఉంటాయి. హైడ్రాకు కొంత అధికారం ఉంది హైడ్రా చట్టం. కాబట్టి ఆ చట్టం పనులు వాళ్ళకున్న సర్కిల్స్ వీటికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ లోనే వాళ్ళు వెళ్తా ఉన్నారు. లిమిట్ దాటి లిమిట్స్ వాళ్ళు వెళ్ళట్లేదు హైడ్రా. అది జన్వాడ కావచ్చు, ఇంకొక వాడ కావచ్చు. నిజంగా మీరు అన్నట్లు అలాంటి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళింటే ప్రజలు కూడా హర్షించేవారు కాదు, కోర్టులు కూడా చేస్తున్న పనిని సమర్థించేది కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సూచనలు చేయాల్సి ఉంటుంది పోయి కేవలం ఫామ్ హౌస్ తన వరకు వచ్చేటప్పటికి ఆత్మరక్షణలో పడిపోయి ఏవో మాట్లాడడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నేను అదే తన వరకు వస్తే గుర్తుకొస్తారు పేద ప్రజలు అమాయకులు, అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, ఏమో అయిపోతున్నాయి. కానీ వీటి వరకు వచ్చినప్పుడు ఏం తెలియదు. నీ ఫామ్ హౌస్ కానప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిని అంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి కదా, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా, ఆయన ఎట్లా చేస్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాస్తవానికి కేటీఆర్ మీద డిప్రమేషన్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళను ఉసిగొలిపి అరెస్ట్ చేయించి ఆయన మీద 16-17 రోజులు డిటెన్షన్ జైల్లో ఉంచారు. మొన్న కూడా చెప్పారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ, డిటెన్షన్ జైల్లో ఉంచారు సార్. అంటే మానసికంగా ఆయనకు ఇబ్బంది పెట్టారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసలు వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మరి ఎందుకైతే నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ మీద కేసీఆర్ ఆయన స్టేట్మెంట్ తీసుకొని కేటీఆర్ స్టేట్మెంట్ తీసుకొని ఈ హైకోర్టు మూవ్ కావాలి వాస్తవానికి. అయితే ఇప్పుడు తెలుస్తుంది అంటే ఒక వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే మొత్తం యూటర్న్, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకము, ప్రతిపక్షంలో రాగానే ఇంకో రకం. బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దీపోయిన రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు పూర్తిగా అంటే మీరు చెప్తున్నట్టు ఒక ఆత్మరక్షణలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు